అనామది అని 'తిరులో' సాంగ్ ఉండింది. 'ధనుష్ అండ్ నిత్య మీనన్' సినిమా. ఆ పాట విన్నప్పుడు గానీ, అరే! ఈయన ఎవరు ఎక్కడ 'శ్రీనివాస్ మౌలి' అంటున్నారు అనుకునేవాడిని తప్ప, మీరని తెలీదు నాకు యాక్చువల్లీ. కానీ 'ఓజీలో' మీరు రాసిన పాటని ఒక్కసారి ఒకసారి అలా జస్ట్ హమ్ చేస్తే బావుంటదేమో అనిపిస్తుంది. సో 'ఓజీలో' పాట ఏంటంటే 'ఫైర్ స్టార్మ్' అనేది. దీంట్లో చాలా చేశాను నేను 'ఓజీలో'. బ్యాక్‌గ్రౌండ్ సాంగ్స్ ఇప్పుడు మీరు చూస్తే 'ఆర్ఆర్‌కి' చాలా బాగా పేరొచ్చింది. అవును. అలాంటివన్నీ కూడా చేశాను దాంట్లో నేను. ఓకే. సో అసలు సినిమాలో మొదట ఓపెన్ అవ్వగానే మీకు ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు వచ్చే హడలేని ఊరు విని తన పేరు ఓజస్ గంభీర అని మొదలవుతుంది. అవును. సో హడలని అవును. అది 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 రాశాను. అది మేము క్రాక్ చేసిన ఫస్ట్ లైన్ అనమాట. కూర్చున్నప్పుడు అంటే ఆయన పేరు వింటేనే హడలిపోతుంది ఊరు. అది ఆయన పేరు హడలని ఊరు. అది లిరికల్ గా హడలేని ఊరు విని తన పేరు ఓజస్ గంభీర ప్రకటన లేని ప్రళయము వాడు ఓజస్ గంభీర అలా అనమాట. ఆ తర్వాత ఇది పోర్ట్ రిలేటెడ్ కాబట్టి అలలిక కదలక భయపడేదే. అలలు కూడా కదలడానికి భయపడదు. అలలిక కదలక భయపడేదే, క్షణ క్షణం ఒక తల తెగిపడేదే, ప్రళయము ఎదురుగా నిలబడేదే. ఇలా తీసుకొని రాశాను అనమాట. అలా తీసుకెళ్ళి చేస్తూ మళ్ళీ పగరగిలిన ఫైరు అని అది మళ్ళీ అది ఇంకొక బీజియంలోకి వెళ్ళింది. అది ఒక బీజియంలో కదా. సో ఇది ఇంట్రెస్టింగ్ కంపోజిషన్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ నాట్ టిపికల్ ఒక రెగ్యులర్ సాంగ్ కాదు యాక్చువల్లీ. అలా కాదు అంటే పల్లవి చరణం మళ్ళీ పల్లవి రిపీట్ అవడం అలా కాదు.